నీకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రాజా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా రాజువు నీవే, నా రాజువు నీవేనయ్యా యేసు. నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతివారు చెప్పాలి. దేవా నీకే స్తోత్రం ప్రభువా. ఈ రోజు నాకు మా అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ కుటుంబం కొరకై ప్రార్థించటానికి నన్ను నడిపించావు ప్రభువా. వెంకటరావు కొరకు ప్రార్థించటానికి, శ్రీకాంత్ కొరకు ప్రార్థించటానికి, మాలతి కొరకు ప్రార్థించటానికి, వారి తల్లి గారు కాంతమ్మ గారి కొరకు ప్రార్థించటానికి నాకు సమయం ఇచ్చావు తండ్రి. ఓ నా ప్రార్థన ఆలకించువాడా, ఈ కుటుంబంలోని రక్షణ కొరకు, ఈ కుటుంబాన్ని రక్షణ నిమిత్తమై నడిపించినట్లు అభిషేకించు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చక్కటి శుభవేళ మిమ్మల్ని గూర్చి ధ్యానించినట్లు మీ కృపా హస్తాన్ని మా మీద ఉంచి నడిపించి తండ్రి, ఈ కుటుంబం కొరకై ప్రార్థించటానికి నాయన మమ్మల్ని నడిపించినందుకై మీకు స్తోత్రాలు. ఈ కుటుంబం అంతా రక్షణలో ఉండాలి. వారికున్న కొదువలు, వారికున్న లోటు, వారికున్న రుణములు ఈ కూడిక ద్వారా యేసు నామములో మేలు కలుగునుగాక. నాయన ప్రభు మేలు చేసి ఉన్నాడని గొప్ప సాక్ష్యాన్ని బిడ్డలకు దయచేయండి. సహవాసాన్ని విడిచిపెట్టకుండా సహవాసము వలన ఎంత మేలు కలుగుతుందో కుటుంబము చేరి వచ్చిన ప్రజలందరూ గ్రహించినట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి జ్ఞాన హృదయం దయచేయండి. ప్రతి ఒక్కరికి బుద్ధి వివేచన దయచేయండి. నిన్ను స్తుతించే మనస్సు ప్రతి వారికి దయచేయండి. ప్రతి వారిని చేతికి అప్పగించగా వారిని ప్రభునైనా మేలు వైపుకే నడిపించండి. ఎందుకనగా నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నావు. మేము మీ గొర్రెలమై ఉన్నాము తండ్రి. మంచి కాపరువైన యేసు మమ్మలను సంపూర్ణమైన సస్య శ్యామలమైన ప్రాంతానికి నడిపించండి. మా జీవితాల్లో సర్వ సమృద్ధిని చూసి మీ ఘనమైన నామానికి సాక్షిగా ఉండే ధన్యత ఇవ్వండి. ఈ రాత్రి దాసుని నిలబెట్టి మాట్లాడించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాము. మంచి సమయానికి మనం వచ్చినాము. దేవుడు మనల్ని నడిపించులాగున, ఆయన సన్నిధానములో మనము నివసించులాగున ప్రభు కొరకే మనము ఆశపడదాం. ఎందుకంటే దేవుడు మనల్ని నడిపించే మంచి నావికుడు. హల్లెలూయా. ఆయన ఎవరంటండి? మంచి నావికుడు. మంచి నావికుడు మన మధ్యనున్నాడు. మంచి దేవుడు మన మధ్యనున్నాడు. మనకు మంచి ప్రధాన కాపరి, మంచి కాపరి. ఆయన గురించి ఎన్ని మనం మాట్లాడుకున్నా తక్కువే. అంత గొప్ప దేవునిని మనము కలిగి ఉండటానికి ఆ కృపగల దేవుడు మనందరినీ తన సంఘముగా సమకూర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. చదువుదాం చూడండి. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాము. కీర్తనలు 25వ అధ్యాయము 12వ వచనాన్ని అందరూ కలిసి మనం చదువుకుందాము. అందరూ కలిసి చదవాలి. ఒక్క మొక్క అర్థమలేదు నాకు. ఎందుకు అంత పరిగెడుతున్నారు? మాటకి గ్యాప్ ఉంది. అక్కడ కనపడుతుంది గ్యాప్ కొంచెమైనా. మరి అక్కడ ఆగాల వద్దా? మళ్ళీ చదవండి. 1
2, 3 గో. మంచిది. ఈ రోజున మనము కోరుకోవలసిన మార్గము, మన అంశం ఏమిటి? కోరుకునవలసిన మార్గం. దేవుని పిల్లారా, మనకు భూమి మీద గాలిలో కొన్ని మార్గాలు ఉన్నాయి, నీటిలో కూడా, నీటి పైన కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈ విషయాలు కొన్ని మనము జాగ్రత్తగా వినాలి అని మనం చేస్తున్నా. భూమి మీద మార్గాలు ఉన్నాయి. భూమి మీద మార్గాలు ఉన్నాయి లేవా? మార్గాలు ఉన్నాయి. ఆటోకు వెళ్తాం, సైకిల్కి వెళ్తాం, మోటార్ సైకిల్ వెళ్తాం, బస్సుకు వెళ్తాం, ఇక ఎన్నుంటే అన్ని వెళ్తూ ఉంటాం. ఈ భూమి మీదే పట్టాల మీద రైలు ప్రయాణం కూడా చేస్తూ ఉంటాం, అవునా? ఇదొక మార్గం, రైలు మార్గము, రోడ్డు మార్గము, నీటి మీద మార్గము, పడవలు, లాంచీలు, వాటి మీద కూడా మార్గం చేస్తాం. నీటి మీదనే కాదండి, నీటి లోపల కూడా ప్రయాణం చేస్తున్నాం. దానికి కూడా ఓడలు ఉన్నాయి, చక్కనేటువంటి ఉన్నాయి. ఇవే కాదు, గాలిలో కూడా మనము ప్రయాణం చేస్తున్నాం. చేస్తున్నారా లేదా? హెలికాప్టర్ ఎక్కారా లేదా? ఏరోప్లేన్ ఎక్కారా లేదా? ఎందుకు ఎక్కలేదు? 1 మంది ఎక్కరు. ఇక్కడ ఒకటే ఇల్లు అందరూ మరి ఎక్కరా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాగ కొన్ని మార్గాలను మనం చూస్తున్నాము, కానీ దేవుడు ఈ మార్గాన్ని గురించి చెప్పటం లేదు. మరి ఏ మార్గముల గురించి చెబుతున్నాడు? ఆయన మార్గమునకు ఉండవలసినటువంటి, ఆయన త్రోవలో వెళ్ళవలసిన వారు, ఆయన దారిలో వెళ్ళవలసిన వారిని దేవుడు చూపిస్తున్నాడు. చాలా మంది దేవునికి వ్యతిరేకంగా కొన్ని మార్గాలు ఎంచుకుంటాం. చాలా మంది దేవునికి తెలియదు, ఈ మార్గం కూడా మనం వెళితే బాగుంటుంది అనుకుంటాం. కొంతమంది సొంత మార్గాలను ఎంచుకుంటారు, కొంతమంది దేవుడు అవసరం లేని మార్గాలు ఎంచుకుంటారు, మరి కొంతమంది దేవుడు కావాలి అనుకున్న వారు ఆయన మార్గంలో వెళతారు. అయితే మనం కోరుకోవలసిన మార్గం ఏది? భూమి మీద నడిచేవా? పట్టాల మీద నడిచేదా? నీటి పైన నడిచేవా? నీటి లోపల నడిచేవా? గాలిలో నడిచేవా? ఏ ప్రయాణం కావాలి మనకి? దేవుని పిల్లారా, ఈ ప్రయాణాల గురించి ప్రభు చెప్పలేదు, ఈ మార్గాల గురించి ప్రభువు చెప్పలేదు. మరి కోరుకోవలసిన మార్గము ఏమిటి అంటే దేవుని పిల్లారా, మొదటిగా ఆయన ప్రణాళిక ద్వారా మనలను నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన ప్రణాళిక ద్వారా మనలను నడిపిస్తాడు. ఆయన ప్రణాళికలో అబ్రహాం ఉన్నాడు, ఆయన ప్రణాళికలో ఆదాము ఉన్నాడు, ఆయన ప్రణాళికలో యోసేపు ఉన్నాడు, ఆయన ప్రణాళికలో దావీదు ఉన్నాడు, ఆయన ప్రణాళికలో అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. వీళ్ళందరూ దేవుని మార్గమున వెళ్ళారు. ఎందుకు దేవుని మార్గమున వెళ్ళారు అంటే, దేవుని మార్గము జీవము గలది. థమ్సప్కే సింబల్ ఉంటుంది, ఏంటి చెప్పండి? దేవుని మార్గము జీవము గలదే. చెప్పలా? దేవుని మార్గము థమ్సప్. దేవుని మార్గము జీవము గలది గనుక, జీవము గల మార్గములో ఆదామును నడిపించటానికి, జీవము గల మార్గములో అబ్రహామును నడిపించటానికి, జీవము గల మార్గములో దావీదును నడిపించటానికి, జీవము గల మార్గములో అపోస్తలుడైన పౌలును నడిపించటానికి దేవుడు వారి నిమిత్తమై ఒక మార్గాన్ని వేశాడు. ఒక మార్గాన్ని వేశాడు. ఆయన మార్గము వేసినప్పుడట గోతులు ఉండవు, ఆయన మార్గంలో గుంతలు ఉండవు, ఆయన మార్గంలో ముళ్ళ కంచెలు ఉండవు, ఆయన మార్గంలో అవేమి కనిపించవు. మన మార్గంలో చూడండి, సైకిల్ ప్యాచ్ పడిపోద్ది, మోటార్ సైకిల్ ప్యాచ్ పడిపోద్ది, లారీ పంచర్ అయిపోద్ది, బస్సు పంచర్ అయిపోద్ది. ఇవన్నీ ఎవరి మార్గాలు? మనం వేసుకున్న మార్గాలు. మనం వేసుకున్న మార్గాలు ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి, కంచెలు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, పంచర్లు అయిపోతున్నాయి. యేసయ్య వేసిన మార్గంలో ఎక్కడ ఆగే ప్రసక్తి లేదు.
ఆయన వేసిన మార్గము ఎక్కడ బ్రేకర్స్ ఉండవు, ఎక్కడ బ్రేకర్స్ ఉండవు. ఆయన వేసిన మార్గము సంపూర్ణమైనది గనక గోతులు, గొప్పులు, బ్రేకర్స్ ఎలాంటివి ఏమి కనిపించవు. దేవుని పిల్లారా, గమ్యము వెళ్ళే వరకు ఆయన నీకు తోడై ఉంటాడు. చెప్పకుండా దేవునికి స్తోత్రం చెప్పండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని వాళ్ళు గమ్యానికి చేరగలిగారు. అందుకని వారు గమ్యానికి చేరగలిగారు. అపోస్తలుడైన పౌలు గమ్యానికి చేరటానికి అతనికి ఇష్టం లేదు. సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని బాధించాడు, సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని చిరచ్ఛేదనం చేశాడు, పౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని శ్రమలకు గురి చేశాడు, సౌలుగా ఉన్నప్పుడు సంఘమే ఉండకూడదు అని సకల ప్రయత్నాలు చేసి విఫలమైపోయాడు. ఎలాగ విఫలమైపోయాడు తెలుసా? సంఘాన్ని పాడు చేయటానికి వెళ్ళినప్పుడు దేవుడు అతని మనోనేత్రములకు గుడ్డితనము కలిగ చేశాడు. చేతులు ఉన్న వాళ్ళు చెప్పండి, చేతులు లేని వాళ్ళు చెప్పండి. అందరికి ఉన్నాయా? మంచోళ్ళరా మీరు? ఎంత తెలివి ఎక్కడ వచ్చేసిందిరా మీకు? సరైన టీచర్ ఎక్కడ ఉంది? వాళ్ళ బృందంతో కనపడలేదు ఇవాళ. ఎక్కడ అప్పచేరిని దగ్గర కూర్చున్నారు. మార్గము మనం వేసుకున్నది వేరు, మన కొరకు వేయబడినది వేరు. ఈ లోకములో మన కొరకు వేసుకుంటున్నాం మనము. మన కొరకు ఆల్రెడీ యేసయ్య మార్గం వేశాడు. చూడండి, బస్సు ఎక్కేటప్పుడు ఫ్రమ్ అండ్ టు చూస్తాం, అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ వరకు వెళుతుంది. ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా యువర్ అటెన్షన్ ప్లీజ్ అని మాట్లాడతాడు. అంటాడంట కూడా అంతా చెప్తే టైం లేదులే. మీరు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారో ఫలానా ట్రైన్ ఫలానా ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది కనుక మీరు సిద్ధంగా ఉండండి. దేవునికి స్తోత్రం. అది కంప్యూటర్ ఆన్ చేసేసి వదిలేస్తారు, అది ఆనేస్తూ ఉంటుంది. ఒక ఆయన తెల్లకంటాడు, ఆగాగు ఎప్పుడు వరకు వస్తుంది అని అడుగుతున్నాడు. ఎవరిని? మైక్ని. ఆగమంటే ఆగుతుంది అది? ఆగదా? ఆగమంటే ఆగుతా? ఆగదు. ఎందుకని? అది కంప్యూటర్ సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. క్రీస్తుని ప్రియులారా, కనుక మనము ఎలాగ ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి. మార్గములో వెళ్ళటానికి మెలకువ కలిగి ఉండాలి. నాన్నగారు పాడేవాడు, రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది, రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి. పరిశుద్ధులు అందులో చోటున్నది, పరిశుద్ధులకు అందులో చోటున్నది, మంచి చోటున్నది, రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. యేసయ్య వేసిన మార్గంలోనికి ఒక బండి వస్తాదంట. ఆ బండి వచ్చినప్పుడు ఎవరెక్కుతారంట? పరిశుద్ధులు ఎక్కుతారు. అబ్రహాము పరిశుద్ధుడు గనుక ఆ ట్రైన్లో ఉన్నాడు, దావీదు పరిశుద్ధుడు గనుక ఆ ట్రైన్లో ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధుడు గనుక ఆ ట్రైన్లో ఉన్నాడు. నువ్వు కూడా ఆ ట్రైన్లో ఉండదలిచి ఈ లోకంలో ఉన్న మార్గాలన్నీ విడిచిపెట్టి యేసయ్య వేసిన మార్గంలోకి మనం వెళ్ళాలి. రెండవదిగా, ఈ మార్గంలో మనం నడుచుతున్నప్పుడల్లా అంట దేవుడు కొన్ని తలాంతులు ఇస్తాడు. ఏమిటి ఆ తలాంతులు అంటే? ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా స్వప్నాలు అంటే కలలు. స్వప్నాలు అంటే ఏంటమ్మా? కలలు వస్తాయి. ఈ మార్గంలో ఉన్న వారికి పరిశుద్ధమైన కలలు వస్తాయి, భావోద్రేకమైన కలలు వస్తాయి, అన్యోన్యత కలిగిన కళలు వస్తాయి, సహోదరులు కలిగినటువంటి ప్రేమ కలిగిన కళలు వస్తాయి. ఈ కళలలో ఎవరికి వస్తాయి అంటే దేవుని పిల్లరా, యేసు వేసిన మార్గములో ఎవరైతే నడుస్తారో వారికి వస్తాయి. అలాగూ నడిచిన వాడు యోసేపు. ఎవరండి? యోసేపు ఉన్నాడు కళల్లో, దానియేలు ఉన్నాడు కళల్లో, నపుంసకుడు ఉన్నాడు కళల్లో. వీళ్ళందరూ ఆ మార్గంలో వెళ్ళారు కనుక వారికి ఏమొచ్చాయంటే కళలు వచ్చాయి. నేను కూడా పొద్దున్నే లేచానంటే పొద్దున్న కళ అంటాను. నేను కళ కన్నా నాకు రావు కూడా, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. పొద్దున్నే లేచినండి, ఏమండి చెప్పు,
పొద్దునే లేవగానే ఒక కళ వినపడతారు నాకు. ప్రియులారా, ఈ లోక సంబంధమైన కళలు వేరు. ఈ లోక సంబంధమైన కళలు కొన్ని బలహీనతలను బట్టి వస్తాయి, కొన్ని ఊహాగానాలను బట్టి వస్తుంటాయి, కొన్ని ఆలోచనలను బట్టి వస్తుంటాయి, కొన్ని అలసిపోయిన తరుణము ఎవరికైతే ఉంటుందో వారికి కూడా కొన్ని కళలు వస్తాయి. కానీ ఈ కళలు పరిశుద్ధమైన కళలు. పరిశుద్ధమైన కళలు కావాలంటే ఏ మార్గంలో వెళ్ళాలి? ఏటికొట్టంటే వెళితే రావో. ఏ మార్గంలో వెళ్ళాలమ్మా? ఏ మార్గంలో వెళ్ళాలి? యేసయ్య జీవము గల మార్గంలో వెళ్ళాలి. కొవ్వూరు మార్గంలో వెళ్తే కొవ్వూరు కళలే వస్తాయి. ఏమ్మా, బ్రాహ్మణ గుడి మార్గంలో వెళ్తే బ్రాహ్మణ గుడి కళలే వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాకు కొత్తగా పెళ్ళైనప్పుడు నేను ఏదైనంటే మా రాడికంతా మా ఇంటికి వెళ్ళిపోయి ఆ పొంతంట చూసేది నా భార్య. ఏంటబ్బా ఇలా చూస్తుంది ఏంటంటే, కొన్ని రోజులకి అర్థమైంది మనకి పెళ్ళి అలాగే ఉంది కదా అని. తెలుగు స్తోత్రం చెప్పమ్మా. ఇంకో ఆవిడ ఉందండి, ఆవిడ కూడా మా తమ్ముడు ఏదనంటే ఆ పొంతకాలకి వెళ్ళి నుంచినది. ఎందుకు నుంచుందని బాగా చూసేసరికి ఆవిడ ఊరు కూడా అట్టే ఉందా. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ కళలో నువ్వు ఊహిస్తున్నావు, నువ్వు భ్రమంలో ఉండి కళలు పొందుతుంటున్నావు. అదే నీ హృదయాన్ని, నీ మనస్సును దేవునికి అర్పిస్తే ఎలాంటి హృదయములో రాత్రి చెప్పాను, విరిగిన హృదయములో నలిగిన మనస్సు కలిగి ఉండాలి. విరిగిన హృదయము కలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సులకు ఆయన అబ్బా ఆగిపోయింది, ఆయన రక్షించును. హల్లెలూయా. క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఏ మార్గంలో ఉండి మంచి ఆలోచనతో ఉన్నావు, సంఘము పట్ల ఆలోచన కలిగి ఉంటే సంఘానికి మేలు కలుగున్నట్లు నీకు కలలు వస్తాయి. సంఘములో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎవరు బలహీనతలో ఉన్నారు సంఘంలో? సంఘంలో ఎవరు రోగులై ఉన్నారు? సంఘంలో ఎవరైతే రుగ్మతలతో ఉన్నారు, సంఘంలో ఎవరైతే వ్యాధులతో ఉన్నారు, సంఘంలో ఎవరైతే సమాధానం లేక ఉన్నారు, ఎవరైతే సంఘంలో లోటులో ఉన్నారు, అప్పులతో ఉన్నారు, కుటుంబ సమస్యలతో ఉన్నారు, వారి నిమిత్తమైన ప్రార్థన చేస్తే వారికి మేలు కలుగునట్లు ఆయన మార్గములు ప్రయాణించు వారికి ఆయన కళలు ఇస్తాడు. దేవుని పిల్లారా, కళలు ఉండాలి. రెండవదిగా ఆయన మార్గములను నువ్వు ప్రయాణం చేస్తుంటే రెండవదిగా నువ్వు వచ్చి తెలుసా, దేవునిని ఆరాధించినప్పుడు దేవునిని ఆరాధించినప్పుడు ఎప్పుడు పరిశుద్ధులతో కలిసి, సంఘముతో కలిసి ఆయన ఆరాధించినప్పుడట నీకు దర్శనములు వస్తాయి. ఎప్పుడు వస్తాయండి? కళ వేరు, దర్శనము వేరు. కళను గురించి దర్శనం అనుకున్నారు సుమి, కాదు. దర్శనం అనేది ఎప్పుడు వస్తుందంటే సంఘమంతా మోకరించి ప్రార్థన చేసేటప్పుడు దర్శనాలు వస్తాయి. ఎవరి కోసం దర్శనాలు వస్తాయంటే సంఘం కోసం. సంఘముల దర్శనములు ఉంటే సంఘ సరిహద్దులన్నీ విశాలపరచబడతాయి. సంఘముల దర్శనములు ఉంటే సంఘముల స్వస్థతలు జరుగుతాయి. సంఘముల దర్శనములు ఉంటే సంఘముల మేలులు జరుగుతాయి. సంఘముల దర్శనములు ఉంటే సంఘముల రుణాలన్నీ తీరిపోతాయి. సంఘముల దర్శనములు ఉంటే సంఘముల ఉద్యోగాలు ఉంటాయి. ఈనాడు సంఘాలు ఇవన్నీ ఉన్నాయంటారా? లేవు. ఎందుకు లేవంటే సంఘానికి ఐక్యత లేదు. సంఘానికి ఏమి లేదండి? ఐక్యత లేదు. శత్రువులు అయిపోతున్నారండి. పై మాటకు పలకరించుకుంటున్నారు. ప్రార్థన అయిపోయిన తర్వాత క్రైస్తవులు ఏం చేయాలి? ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. ఆ పని చేస్తున్నారా మీరు? ఎప్పటి నుంచి చెప్తున్నాను నేను. నాకున్న బాధ ఏమిటంటే అసలు లోబడతలేదండి ఎవరు. దైవజనుడికి లోబడితే అప్పుడు దేవుడికి లోబడతాను. నీ కంటికి కనబడుతున్న దైవజనుడికి లోబడకపోతే కంటికి కనబడని దేవునికి నువ్వు ఎలా లోబడతావు? దయచేసి అలా ఉండకండి. దాసునికి లోబడండి, దాసునికి రెస్పెక్ట్ ఇవ్వండి, మర్యాద ఇవ్వండి, దాసుని వల్ల ఆతిథ్యం ఇచ్చుటగా సిద్ధంగా ఉండండి. దేవునికి స్తోత్రం. మొన్న కుమార్తె నగ్మ మాకు భోజనం పెట్టింది. అమ్మ బాబోయ్, నా ప్రభువా, జీవితంలో ఇలాంటి తిండి ఎప్పుడూ తినలేదు నేను. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 8 కూరలు ఎట్టింది అక్కడ. తినాలా మానేలా? అమ్మ మళ్ళీ మిలిటరీ వాళ్ళు నుంచి పక్కన
దేవునికి స్తోత్రం చెప్పమ్మా. హల్లెలూయా. ఒకదాని మించి ఒకటి ఉంది రుచి, ఏది వదల బుద్ధి అవుతలేదు. ఇక ఆ రోజున ఏం వేశారు, పట్టేయాలనుకున్నాను, పట్టేశాను. దేవునికి స్తోత్రం. ఎంతో సంతోషంగా ఆమె దీవించి వెళ్ళిపోయాను, ఆనందంగా ఇది వెళ్ళిపోయాను. ఇంటి దగ్గర కూడా వెళ్ళిపోయి మళ్ళీ ప్రార్థన చేసుకుని మళ్ళీ పడుకున్నాం. ఈవిడ బొసెట్టేస్తుంది, ఆవిడ బొసెట్టేస్తుంది, నాకు మాత్రం దేవునికి స్తోత్రం. నా మార్గం, నా తిండి మార్గం అయిపోయింది. అది ఏ మార్గం? అది తిండి మార్గం అయిపోయింది. తిండి మార్గంలో వెళితే అలాగే ఉంటది. మన మార్గంలో మెత్తమ్మగా ఉండాలి. నాన్నగారు ఎప్పుడు చెప్తూ, ఆకలితో ఉండగానే లేచిపోవాలి రోయ్ అనేవాడు నన్ను. ఆకలిగా ఉండగానే లేవాలట. ఆకలి సమృద్ధిగా తీరిపోయే వరకు తిన్నామంటే గనక ఇక రాత్రి నీకు నిద్ర అబ్బే. కాబట్టి పిల్లారా, మనకు సంఘములో ఏముండాలంటే దర్శనాలు ఉండాలి. ఏముండాలండి? దర్శనము ఉంటేనే సంఘం బ్రతుకుతుంది. సంఘము దర్శనము ఉంటేనే సజీవముగా ఉంటుంది. దర్శనాలు ఉంటేనే సంఘము ఎత్తబడుతుంది. దర్శనములు లేకపోతే సంఘము విడువబడుతుంది. విడువబడిన సంఘమును దేవుడు లక్ష్య పెట్టడు. ఎత్తబడిన సంఘాన్ని దేవుడు కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా, ఆయన మార్గములో నీవు ఉన్నట్లయితే ఆయన సన్నిధానములో ఆయన నిన్ను ప్రవచనములతో నింపుతాడు. నీ సహోదరుల కొరకై ప్రవచనాలు పలుకుతావు. నీవు కుటుంబం కొరకై ప్రవచనము పలుకుతావు. ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే రుణములతో ఉన్నారో, ఎవరైతే సమస్యల వలయములో చిక్కుకొని ఉన్నారో వారి నిమిత్తమై దేవుడు నిన్ను ప్రవచనములు పలికించుటకై ఆయన నిన్ను నిలబెడతాడట, నిన్ను వాడుకుంటాడంట. ఆయన ఎంతమందికి ప్రవచన వరాలు ఉన్నాయి, ఎంతమందికి దర్శనములు ఉన్నాయి, ఎంతమందికి ఆత్మీయమైన కళలు ఉన్నాయి. ఈనాడు సంఘము ఎందుకు వీటి విషయమందు సంఘము తగ్గిపోయిందంటే వారు రక్షణ మార్గములు లేనందున, వారు యేసు మార్గములో లేనందున, వారు జీవము గల మార్గములో లేనందున వారికి ఇట్టి ధన్యతలు కోల్పోతూ ఉన్నారు. మీరు అలాగున ఉండక సంఘము ఎలా ఉండాలంటే ఐక్యతగా ఉండాలా. ఎలా ఉండాలంట? ఐక్యతగా ఉండాలా. దేవుని పిల్లారా, మీరు అలాగున ఉండునట్లు దేవుడు తన దాసుడిని మీ కొరకు నిలబెడుతున్నాడు. క్రీస్తుని పిల్లారా, రెండవదిగా దేవుని మార్గములో మనం నడిచేటప్పుడట ఏమిటి అంటే, ఆయన మార్గములో నువ్వు నడిచేటప్పుడు పిల్లారా నీ కొరకు బోధలు ఉంటాయి. ఏమంటాయంట? బోధ. ఆ బోధకు నువ్వు లోబడాలి. ఆ బోధకు నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలి, లోబడాలి. సరి చేయటానికై, నా బిడ్డలను సరి చేయటానికై దేవుడు తన సేవకులను బోధించి ఉన్నాడు అని చెప్పి నమ్మాలా. బోధకు మనము శిరస్సు వంచాలి. బోధకు మనము వ్యతిరేక ఆలోచనలు ఉండకూడదు. బోధకు మనము లోబడాలి. ఇది నన్ను సరి చేయటానికే. నేను నిజంగా నా ప్రక్కనున్న సహోదరులతో ఐక్యతగా లేను, నా సంఘములో నా వెనుక ఉన్న సహోదరితో ఐక్యతగా లేను. నాలో ఐక్యత లేనందున ప్రవచనాలు లేవు, నాలో ఐక్యత లేనందున దర్శనాలు లేవు, నాలో ఐక్యత లేనందున దేవుని మార్గములు వెళ్ళలేకపోతున్నాను, నా సొంత మార్గములు వెళ్ళిపోతున్నాను. ఇదేమిటి? ఆత్మీయమైన జీవితంలో నేను ఎందుకు ఇలాగ ఉండలేకపోతున్నాను? ఆత్మీయమైన జీవితంలో నేను ఎందుకు ఇలాగ నడవలేకపోతున్నాను? ఆత్మీయమైన జీవితంలో నా జీవితానికి ఎందుకు శోధనలు వస్తున్నాయంటే సంఘముతో నువ్వు కలవక. చెప్పండి స్తోత్రం. సంఘముతో నువ్వు కలవక, సంఘముతో నువ్వు కలవక. వెంకటరావు గారికి ప్రార్థన, మేము మాట్లాడుకోమన్నా వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి తిట్టుకున్నారు, కుదరదు అంటే నీకేం లేవు? ప్రవచనాలు ఉండవు, నీకేం లేవు? దర్శనాలు ఉండవు. నువ్వు ఎలా ఉన్నావంటే, ఎందుకు ఉన్నావంటే బోధకు లోబడనందుకు. యేసు మార్గములో, జీవము గల మార్గములో నడుచు ఉన్నవారట దేవుడు బోధిస్తూ ఉంటాడట. ఆ బోధ విన్నవారందరూ ధన్యులగుదురు. ఆ బోధ విన్నవారందరూ ఏమవుతున్నారట? ధన్యులవుతారు అని ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా,
కనాను దేశానికి కరువు వచ్చింది. ఏమొచ్చింది? తిండి లేదు. చివరికి పావురాలు రెట్ట కూడా తింటున్నారు వాళ్ళు. తిండి లేక కరువు వచ్చేసింది. ఒకరినొకరు కోసుకుని తినే రోజులు కూడా వచ్చేసాయి. సొంత బిడ్డలను కూడా చూడకుండా చంపేసి తినే రోజులు వస్తున్నాయి. అలాంటి రోజులు ఎవరికి వచ్చాయంటే కనాను దేశానికి వచ్చింది. ఆ కనాను దేశంలో ఎవరున్నారు? యాకోబు యొక్క బిడ్డలు అన్నారు. దేవుని పిల్లారా, వీళ్ళు ఆహారం ఎక్కడ దొరుకుతుందా అని వెతికితే ఐగుప్తులో ఆహారము దొరుకుతుందని విశ్వసించి వీళ్ళందరూ ఐగుప్తుకు సంచులట్టుకుని వెళ్ళారు. ఎలా వెళ్ళారు అంటే కనాను దేశమందుకు ఏమైతే దొరుకుతాయో వాటన్నిటిని తీసుకుని అవి అమ్మి వాటి వెలకి ధాన్యం తెచ్చుకుందామని వెళ్ళారు. వరుసలో వాళ్ళందరూ నిలబడ్డారు. వరుసలో వాళ్ళందరూ నిలబెట్టేటప్పుడు ధాన్యము కొలిచి ఇచ్చేది ఎవరంటే వారు గోతులకు నెట్టి అమ్మేశారే ఆ యోసేపే ధాన్యాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. అన్నదమ్ముల మార్గం మంచిది కాదండి. అన్నదమ్ముల మార్గం అసూయ మార్గం. అన్నదమ్ముల మార్గము ద్వేషము కలిగిన మార్గం. అన్నదమ్ముల మార్గము పగతో కూడిన మార్గం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మా ఇంట్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. మా ఇంట్లో ఉన్నాయని ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మా ఇంట్లో అన్నదమ్ములకి ఐక్యత లేదండి. ఇల్లు అనేది ఇప్పుడు అర్థమైంది కాబట్టి దుర్మార్గులారా ఒప్పుకోవట్లేదు. మీ ఇంట్లో అన్నదమ్ములకి ఐక్యత ఉందా లేదా? అమ్మా ఉన్నన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. లేదన్న వాళ్ళకి దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నిన్ను ఆయన సజీవమైన మార్గంలో నడిపించటానికి నిన్ను ఉత్తేజపరుస్తున్నాడు. ఆయన సజీవమైన మార్గంలో నడిపించడానికి నిన్ను ఉజ్జీవముతో నడిపిస్తున్నాడు. ఎవరు ఈ మార్గంలో నడుస్తాడో వాని జీవితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. వాళ్ళందరూ గోతులకు నెట్టివేసిన తన బట్టలు విప్పి తీసుకుపోయినా కానీ దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడండి? ఐగుప్తు దేశంలో రాజు తర్వాత స్థానంలో ప్రధానమంత్రి స్థానంలో యోసేపును దేవుడు కూర్చోబెట్టాడు. నీ మార్గం బాగుంటే ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాడు. నీ త్రోవ బాగుంటే దేవుడిని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు. నీ దారి బాగుంటే దేవుడు నీకు ఏ కుర్చీ ఇవ్వాలో ఆ కుర్చీ ఇస్తాడు. నీ దారి బాగోక, నీ బిడ్డల దారులు బాగోక వాళ్ళు కుర్చీలు లేకుండా పోయాయి, గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. నీ బిడ్డల భవిష్యత్తు కొరకు కన్నీళ్ళు కార్చండమ్మా. నీ బిడ్డల ఉద్యోగాల కొరకు కన్నీళ్ళు కార్చండమ్మా. నీ బిడ్డల ఆత్మీయస్థితి కొరకు కన్నీళ్ళు కార్చండి. నీ బిడ్డల యొక్క వాక్యానుసారమైన జీవితాల కొరకు, సహవాసంలో కలిసి జీవించడం కొరకు, నీ బిడ్డల జీవితాల కొరకు కన్నీళ్లు కార్చు. ఉన్న దానితో తృప్తి పడుతున్నావేమో, వద్దు. దేవుడు నీ బిడ్డకి అది ఇవ్వలేదు. దేవుడు నీ బిడ్డకి ఇంకా సంపూర్ణమైన ఏదో ఇచ్చాడు. అది పొందే వరకు నువ్వు మోకాల మీద లేవద్దు. నీ బిడ్డల కోసం కన్నీళ్లు కారుస్తున్నావా? లేదు నా బిడ్డ రోజుకి 500 తెచ్చిస్తున్నాడని సంతోషపడుతున్నావేమో. దేవుడు అంతకంటే 10 రెట్లు నీ కుమారుడికి పట్టడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడికి నీ కుమారుడు చేరున్నట్లు నీ ప్రార్థన నీ కొడుకు ఉండాలా. అలా అనుకుంటే యోసేపును అక్కడ చూడగలమా? యోసేపు ఆ స్థానంలో ఉన్నాడంటే కారణం తెలుసా? తన తండ్రి చేసిన ప్రార్థన. తన తండ్రి చేసిన ప్రార్థన. దేవుని పిల్లారా, తండ్రి చేసిన ప్రార్థన. యాకోబు మార్గము కూడా మీకు తెలుసు. యాకోబు మార్గము లాబాను ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పాడు, మావా నేను నీ కూతురు కోసం వచ్చాను, నా మార్గాన్ని దేవుడు సఫలపరిచాడు, నీ కూతురిచ్చి పెళ్లి చేసే అన్నాడు. తప్పకుండా మేనల్లా నీకు చేస్తాను, నీకు తప్ప ఇంకెవ్వరికి చేయను అన్నాడు. చెయ్యాలంటే గనక నా ఇంట్లో నువ్వు 7 సంవత్సరాలు ఉండాలన్నాడు. 7 కదా, అవలేలుగా చేసేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 సంవత్సరాలు చేసేసిన తర్వాత మావా పిల్ల అన్నాడు. రైట్ అన్నాడు. మా దేశ సాంప్రదాయం ప్రకారముగా పగలప పెళ్లిళ్ళు చేయము, రాత్రుల్లో చేస్తాము. ఎప్పుడంట?
ఎప్పుడు పెళ్ళి? రాత్రి పెళ్ళి అన్నాడు. యాకోబుకి నాలా పిచ్చోడు కనుక వెళ్ళిపోయి రాత్రి పెళ్లి చేసుకున్నాడు. రాత్రి పెళ్లి చేసుకుంటే లాభాన్ని ఏం చేశాడు? పెళ్లి కూతురు మార్చేశాడు. ఏం చేశాడమ్మా? మార్చేశాడు. ఎప్పుడైతే పెళ్లి కూతురు మార్చేసాడో ఫస్ట్ నాకు ఏర్పాట్లు చేశారు. వెళ్ళిన తర్వాత మంచం మీద ఎవరు కూర్చున్నారంటే దేవుని స్తోత్రం చెప్పండి. యాకోబు మార్గము మంచిదే, యాకోబు వెళ్ళిన త్రోవ మంచిదే, యాకోబు మార్గమును దేవుడు నిర్ణయించాడు, యాకోబు మార్గమును దేవుడు అభిషేకించాడు. అభిషేకించబడిన వాడు మార్గమును వెళ్ళిన కానీ కొన్ని శోధనలు తప్పలేదు. అందుకని 34వ కీర్తనలో అంటాడు కదా, నీతిమంతునికి కలుగు ఆపదలు. ఏనమ్మా, నువ్వు ప్రార్థన చేసే కొలది దేవుడు ఏం చేస్తాడో, మోషే ప్రార్థన చేసే కొలది ఫరో యొక్క మనసును కఠినపరిచాడు. ఏం చేశాడమ్మా? కఠినపరిచాడు. పిల్లారా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ బిడ్డల మనసు కూడా దేవుడు కఠినపరుస్తాడు. నువ్వు వెళ్ళొద్దన్న ప్రాంతాన్ని నీ బిడ్డ వెళుతుంటాడు, నువ్వు చేయొద్దన్న పని నీ బిడ్డలు చేస్తూ ఉంటారు. నిన్ను సన్మానించడు, నిన్ను గౌరవించడు, నీకు మర్యాద ఇవ్వడు, నిన్ను ఆప్యాయతగా పలకరించడు, డాడీ అనడు, మమ్మీ అనడు. వాడు సొంత ఆలోచనతో వెళ్ళిపోతుంటాడు. అయినా నువ్వు ప్రార్థన వదిలిపెట్టకూడదు, ప్రార్థన వదిలిపెట్టకూడదు. యాకోబు రాత్రి లేయని చూసి, నేను నీ కొరకు రాలేదు, నేను ప్రేమించింది రాహేలును. వెంటనే వెళ్ళిపోయాడు. మామ, ఎంత అన్యాయం చేసావేంటి? పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేయకూడదురా, అందుకే నీకు లేయాని ఇచ్చానంటే. కుదరదు, నాకు రాహేలే కావాలన్నాడు. రాహేలే కావాలనుకుంటే ఇంకో 7 సంవత్సరాలు నా ఇంట్లో ఉండాలన్నాడు. ఎందుకని లాబాను యాకోబును ఇచ్చేసుకున్నాడు తెలుసా? యాకోబు వెళ్ళిన కాడి నుంచి లాబాను పరిస్థితులన్నీ మారిపోయాయి. ఎందుకు? ఆశీర్వాదకరంగా మారిపోయాయి, దీవెనకరంగా మారిపోయాయి. ఎద్దులు పెరిగిపోయాయి, గొర్రెలు పెరిగిపోయాయి, ఆవులు పెరిగిపోయాయి, మేకలు పెరిగిపోయాయి, సంపద పెరిగిపోయింది, వ్యవసాయం పెరిగిపోయింది. తల తూగిపోతున్నాడు లాబాను. యాకోబు వచ్చినప్పటి నుంచి నా జీవితం మధురముగా మార్చబడింది, వీడిని వెళ్లకుండా ఉంచాలి అని చెప్పి 7 సంవత్సరాలు పెంచుకుంటూ పోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు యాకోబు ఉన్న స్థలాన్ని, ఎందుకు యాకోబు ఉన్న ఇంటిని దేవుడు దీవించాలి తెలుసా? తన యొక్క తండ్రి చేసిన ప్రార్థనలు, అబ్రహాము చేసిన ప్రార్థనలు తరముల తరముల తరములను ఆయన ఆశీర్వదిస్తున్నాడు. 128వ కీర్తన ఆఖరి వచనంలో అంటాడు కదా, నీ తరముల తరములను నువ్వు పిల్లల పిల్లలను చూస్తామన్నాడు. అలాంటి తరములను నీ పిల్లలను చూడాలంటే గనక ఒక తల్లిగా, ఒక తండ్రిగా అబ్రహాము చేసిన ప్రార్థన చేయాలి. అప్పుడు నీ బిడ్డల మార్గాలు బాగుంటాయి, నీ బిడ్డల ఉద్యోగాల స్థితి బాగుంటుంది, నీ బిడ్డల చదువుల స్థితి బాగుంటుంది. నీ బిడ్డల కొరకు ఎంత కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నారు మీరు? నీ బిడ్డలకు తెచ్చే జీతమే సరిపోయింది అనుకుంటున్నారేమో. దేవుడు అంతకంటే ఎక్కువ నీ బిడ్డలకు ఇవ్వాలనుకుంటున్నాడు. అది చేయాలంటే నీ బిడ్డల మార్గం మారాలి, నీ బిడ్డల త్రోవ మారాలి, నీ బిడ్డల నడక మారాలి, నీ బిడ్డల ఆలోచన మారాలి. సహవాసమును విడిచిపెట్టకూడదు. దేవుని మార్గములకు వెళ్ళాలంటే సహవాసముతోనే వెళ్ళాలి. సహవాసము లేకుండా ఒంటరిగా దేవుని మార్గములో ప్రవేశించటము అరుదు. సహవాసము లేకుండా ఎవడు ఒంటరిగా దేవుని మార్గములకు వెళ్ళలేడు. సహవాసముతోనే వెళ్ళగలడు, అంటే సంఘముతోనే వెళ్ళగలడు. సంఘము లేకుండా, సహవాసము లేకుండా దేవుని మార్గములో ఒంటరిగా వెళ్ళలేడు. దేవుని పిల్లారా, వాక్యం సెలవిస్తుంది ఈరోజు. ఇప్పటికీ 3 విషయాలు చెప్పాను. ఒకటేమిటి? ఏ మార్గం అది? మొదటి మార్గం ఏమిటి? జీవము గల మార్గం. ఆ జీవము గల మార్గంలో మొదటగా ఏముందని చెప్పాను? అమ్మ, కళలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. మూడవదిగా ఆ మార్గంలో వెళితే ఏమున్నాయని సెలవిస్తున్నాము? బోధలున్నాయి. ఈ బోధకు నువ్వేం చేయాలి తెలుసా? లోబడాలి. ఏం చేయాలమ్మా? లోబడాలి. 8 గంటలకు ప్రార్థన అంటే ఎన్ని గంటలు రావాలా? 8:30కు రావాలా? అంతేనా? ఎన్ని గంటలు రావాలమ్మా? గ్రూప్తో వచ్చి పాటలు పాడాలంటే ఎంతమంది వచ్చి పాడాలా? ఒక్కడు వచ్చి పాడాలా? రేపటి నుంచి సింగల్గా పాడవద్దు. ఎవరైనా పాడదలుచుకున్న వారు గ్రూప్ని తయారు చేయండి. డాక్టర్ గ్రూప్ని తయారు చేసుకుంటలేదా?
ఒకడు తక్కువ అయితే ఊరంతా గల్లీ గల్లీ తిరిగేస్తా. నీవంటావా అలా తిరిగిన వాళ్ళు అందరూ కట్టినోళ్ళే దొరుకుతారు. దేవునికి స్తోత్రం చెప్పమ్మా. హల్లెలూయా. ఒక ఆవిడకి 10 మనిషి లేదట. అయ్యయ్యయ్యయ్య, పాతపేట కొత్తపేట తెగ తిరిగేసింది, మధ్యపేట తిరిగేసింది. ఈ 3 పేటలు ఎక్కడో దొరికింది. ఎక్కడ? ఆ తూర్పులపేటలో దొరికేసింది. ఎక్కడెక్కడ అక్కడెక్కడ లోన్ వచ్చింది తీసుకుంటూ. ఎవరో తూర్పు లోన్ తీసేసుకుంది. వచ్చిన నెల నుంచి కనపడతలేదు. ఏ లెక్కల గారికి వెళ్దామంటే 5 సరిపోతాయి. ఏమైపోయింది? నీ మార్గము సరిలేనందున అవమానానికి గురైపోతావు. నీ మార్గము సరి లేకపోతే సిగ్గుకు గురైపోతావు. నీ మార్గము సరిగా లేకపోతే నీ వెళ్ళు మార్గం అంతటిలో శోధన కలుగుతుంది. యేసు మార్గములకు రండి, ఆయన బోధ వినండి, బోధ ప్రకారం వెళ్ళండి. దేవుడు సకల ఆశీర్వాదములతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ప్రభువు నిన్ను ఆయన త్రోవలో ఎందుకు నడిపిస్తాడు అంటే ఆకలి దప్పిక లేని రాజ్యమును నీకు ఇవ్వటానికి. ఏ రాజ్యం ఇస్తాడంటండి? ఆకలి దప్పిక లేని రాజ్యము. హల్లెలూయా. ఒకడు అన్నాడు, ప్రభువా నీకు ఎంత డబ్బు కావాలి అంత డబ్బు ఇస్తాను, అది నాకు ఇవ్వని అడిగాడు. ఏదమ్మా మీరు సపరేట్. ఒక ఆయనకి 2 సంఘాలు ఉన్నాయి. ఆయన మాకు బాగా తెలిసిన పాద్రి. గాయత్రి థియేటర్ ఎదురుగుండా టీ అమ్ముతారు. టీ టైం ఉంది అక్కడ. ఫిలిప్ గారు నేను టీ తాగుతున్నాం. అందులోకి ఆ పాస్టర్ గారు వచ్చాడు. అప్పుడు అన్నాడు, అనియా ఆ కాపరం దాన్ని నువ్వు తీసేసుకొని అంటాడు. ఎవరన్నా ఆ కాపరం దాన్ని నువ్వు తీసేసుకుని నాకు వద్దనియా, నేను ఆగలేకపోతున్నాను అని అన్నాడు. ఆయన ఫిలిప్ గారికి అర్థం, నాకు అర్థమవుతలేదు. అవ్వా ఇలా అంటున్నాడు సేవకుడు, కాపారం దాన్ని తీసుకోమంటాడు. ఈయన ఏం మాట్లాడతలేదు. మళ్ళీ అసలే ఈయన కొంచెం బాధలో భార్య పోయి ఈ మధ్యలో వచ్చాడు. ఈ మధ్యలో కాపారం నాకు వద్దని నువ్వు తీసుకో. నా టీ తాగుతూ అయిపోయిన తర్వాత డౌట్ వచ్చాడు కదా, కాపారం ఏంటంటే నవ్వి చచ్చి ఎప్పుడుకో చెప్పాడు, తమ్ముడు కాపారం అంటే కాపారంలో సంఘం ఉంది, ఆ సంఘంతో వెళ్ళపోతాడు, నన్ను తీసుకోమంటాడు, ఆ సంఘాన్ని దేవునికి స్తోత్రం. అంత తిన్నంగా చెప్పేవాడు, ఎంత అడ్డాగా చెప్పాడు చూసావా. ఎందుకు అంటే ఆయన మార్గం సరిలేదు. ఎందుకు? ఆయన మార్గం సరిలేదు. సంఘాన్ని నడిపించలేక, సంఘానికి మంచి త్రోవలు చూపించలేక, సంఘానికి సరైన బోధలు చెప్పలేక ఓడిపోయాడు. సంఘాన్ని అప్పగించాలి అన్నటువంటి నిర్ణయానికి వచ్చేస్తాడు. ఎందుకు అప్పగించాలని నిర్ణయానికి వచ్చాడు తెలుసా? సంఘాన్ని కట్టుకుంటే తెలుస్తుంది బాధేంటో. విశ్వాసం సంఘానికి రాకపోతే బాధేంటో కట్టుకున్న బాధ తెలుస్తుంది. నువ్వెందుకు రాలేదని కుమిలిపోతాడు తండ్రి, ఎందుకు ఆగిపోయావని బాధపడతాడు తండ్రి. తెల్లవారు నీ దగ్గరకు రావటానికి ఇష్టపడతాడు. పిల్లరా ఆ పని చేయలేకపోతున్నాడు సేవకులు. ఇప్పుడు సేవకులకి ఏం కావాలి తెలుసా? వండి పెట్టిన ఆర్పు కావాలి. హోటల్కి వెళ్ళావనుకో ఏం కూర నడుతావా? హోటల్కి వెళ్ళావనుకో ఏ కూర ఉండరు నడుతారా? హోటల్కి వెళ్ళావనుకో ఏం చేస్తామమ్మా? ఆకు మీద నీళ్ళు వేసి అటు ఇటు శుభ్రంగా కడకపోని సరే అటు ఇటు అనేసి పారం వేసేసి వడ్డేరు బాబు అంటే ఆడు ఉడకన అన్నం వేసేసి ఉడకన కోడి మాంసం పెట్టేసి ఉడకని ఫ్రైడ్ రైస్ పెట్టేసి నాన్న చెత్త అంతా పెట్టేసి చెత్త అంతా తినొస్తావు నువ్వు. అదే వండుకుని తినాలంటే ఎంత టైం పడుద్దామా? ఎంత టైం పడుద్దామా? అన్నం వండడానికి గంట, ఉల్లిపాయలు కోసి పచ్చిమిరకాయలు కోసి నూనె వేసి ఉప్పు వేసి కారం వేసి పసుపు వేసి ఇవన్నీ వేసి కూర వండి టయ్యానికి ఎంత అవుద్దమ్మా? అదో గంట అవుతుంది. ఇంత అడుగుని నువ్వు అయిపోయిన తర్వాత వేడి తినకపోతే పావుగంట అరగంట ఆగి అప్పుడు తిన్న తర్వాత ఎంతో హాయిగా ఉంటుంది. అలా కష్టపడి వండుకునే సేవకుడు లేడు ఇప్పుడు. మీకు అర్థమైందా? అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. అలా కష్టపడి వండుకునే సేవకుడు లేడు ఇప్పుడు. మరి ఎలాంటి సేవకులు తెలుసా? ఈ సంఘం నుంచి 10 మంది, మరొక సంఘం నుంచి 10 మంది ఏరుకుని
ఏరుకుని దౌర్జన్యం చేసి కళ్ళబల్లి మాటలు చెప్పి ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి సంఘాన్ని కట్టుకుంటాడే వాడు హోటల్కి వెళ్ళి తిండి తిన్నవాడితో సమానం. వండుకున్నవాడు ఎలా ఉంటుంది తెలుసా? సంఘాన్ని కట్టుకుంటాడా? సంఘానికి సరైన బోధ లేకపోతే, సంఘముల దర్శనాలు లేకపోతే, సంఘముల ప్రవచనాలు లేకపోతే, సంఘాన్ని జీవము గల మార్గంలో నడిపించకపోతే ఆ సంఘాన్ని ఆ సేవకుడు విడిచిపెట్టేస్తాడు. దేవుని పిల్లారు, ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? మా తండ్రి నుంచి మేము కట్టుకుంటూ 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 వస్తూనే ఉన్నాం, ఆహ్వానిస్తూనే ఉన్నాం. మనమందరము యేసు జీవము గల మార్గంలో ప్రయాణం చేద్దాం. మనమందరం ప్రవచనాలకి సిద్ధంగా ఉందాం, దర్శనాలకి సిద్ధంగా ఉందాం, ఆత్మీయ కళలకు సిద్ధంగా ఉందాం, బోధ వినేవారిగా ఉందాం. నిత్య జీవమునకు వెళ్ళి ఆకలి తప్పికలే రాజ్యములోనికి నా ప్రభు నిన్ను నన్ను తీసుకువెళ్తున్నాడు. తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రభు ఈ దినం నీతో నాతో అందరితో మాట్లాడాడు. ప్రభు నన్ను దర్శించిన వాడవు నీవే, నన్ను దర్శించిన వాడవు నీవే అని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు, ఆత్మపూర్ణుడవై మాట్లాడావు. నీ దాసు నిలబెట్టి మాట్లాడచ్చావు. నేను ఈ సంఘాన్ని నేను చేతికి అప్పగిస్తున్నాను. కట్టబడిన సంఘం, ఏర్పరచబడిన సంఘం, అభిషేకించబడిన సంఘం, కుడికి ఏర్పాటు చేసి బిడ్డలను దీవించండి. లాయర్ గారిని, చెల్లి ఇందిరను, ఇచ్చిన బిడ్డల్ని, అలా వారి తల్లి గారి కాంతమ్మ గారిని దర్శించండి. కుటుంబం యావత్తు నీ మందిర ఆవరణంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి. శ్రీకాంత్ అన్న కుటుంబం, మాలతి, వీళ్ళందరినీ సన్నిధికి అప్పగిస్తున్నానయ్యా. ఓ తండ్రి, వారి హృదయాన్ని కర్పితం కావాలి, వారి హృదయానికి సమర్పించుకోవాలి, వారి హృదయాలు అంకితం కావాలి. అటు ధన్యత ఇవ్వండి. చేరువచ్చి బిడ్డలను దీవించండి, సిద్ధపరిచిన పలహారాన్ని ఆశీర్వదించండి. మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ, కుడికి ఏర్పాటు చేసిన కుటుంబానికి సదాకాలం తోడేవును గాక. యేసు రక్తమే యేసు నామమున కూర్చు. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయము కలుగును గాక. అపవాది క్రియలు అనంత నాశనమును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ